కాంగ్రెస్ సోదరులందరికీ పేరు పేరున మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఈరోజు మీ పోరాటం ఫలించి 1 సంవత్సర కాలం పూర్తయిపోయింది. మీరు 10 సంవత్సరాలు అనేకమైనటువంటి కష్టాలను, ఇబ్బందుల్ని భరించి మరి 2023 డిసెంబర్లో 30 తారీఖు నాడు జరిగినటువంటి ఎన్నికల్లో మీ అందరి యొక్క కష్టార్జితం, ఆనాడు మీ యొక్క పోరాటం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా దేవరకొండ శాసనసభ్యులు కూడా మీరు నా కోసం పడ్డటువంటి కష్టాలు, ఇబ్బందులు అన్నీ కూడా నాకు తెలుసు. అందుకని రాబోయేటువంటి రోజుల్లో యువజన కాంగ్రెస్ని మరింత బలోపేతం చేసి మీకు అవకాశాలు వచ్చినప్పుడు తప్పకుండా మీకు అండగా నిలబడతానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ఇవాళ యూత్ కాంగ్రెస్కి పార్టీకి ఒక పట్టుకొమ్మ లాంటిది. మొన్ననే యూత్ కాంగ్రెస్ ఎన్నికలు కూడా జరిగినాయి. మరి మన నియోజకవర్గం నుంచి మళ్ళీ ఒకసారి అధ్యక్షునిగా హరికృష్ణ గారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షునిగా కొర్ర రామసింగ్ గారు కూడా ఇద్దరు కూడా పోటీలో నిలబడ్డారు. సరే, వాళ్ళ రిజల్ట్ ఇంకా రాలేదు. కానీ మీరు అందరూ కూడా యూత్ కాంగ్రెస్ని ఇంకా ఇప్పటికే మన యూత్ కాంగ్రెస్ను భవిష్యత్తు యూత్ కాంగ్రెస్ను ఎంత బలోపేతం చేస్తే పార్టీకి మనకంత లాభం. అందుకే ప్రతి విలేజ్కి కనీసం 20 మంది యూత్ టీం ఉండాలి. తర్వాత మీ అందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు సోషల్ మీడియాను విపరీతంగా వాడండి. నేను చేసే ప్రతి కార్యక్రమాన్ని, రేవంత్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని, మన ప్రభుత్వం పార్టీ చేసే కార్యక్రమాన్ని ప్రజలకు విస్తృతంగా తీసుకెళ్తేనే మన అందరికీ లాభం. ఇలా 5 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం అయిపోయింది, 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరం కాదు మన లక్ష్యం. రేవంత్ రెడ్డి గారి లక్ష్యం రాబోయే రోజుల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలా. రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలంటే రెండోసారి రాష్ట్రంలో తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలి. అంటే మీరు ఇంకా మనం ఇప్పుడు పడ్డదానికంటే ఇంకా ఎక్కువ కష్టం. నాకు వీలైనంత వరకు మీరు చెప్పిన పని అన్నీ కూడా నా కాడికి తీసుకొచ్చిన వరకు వీలైనంత వరకు మీకు ఫోన్లో మంచి వచ్చాడో మీకు సమయం ఇస్తున్నా, పని చేస్తున్నా. ఒక దిక్కులో ఏమైనా డెవలప్మెంట్ కోసం పనిచేయాలా, ఒక దిక్కులో మీ యొక్క అవసరాలు తీర్చాలి. వీలైనంత వరకు 90% పనిచేస్తా. 10% ఒకసారి మనం చెప్పినా, ప్రభుత్వంలో ఒకసారి మనం ఎంత ఎమ్మెల్యే చెప్పినా కొన్నిసారి రూల్ తప్పక కొన్ని కావచ్చు, కాకపోవచ్చు. అయినా కూడా ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన పని లేదు. ఈ పని కాకపోతే ఇంకో పని చేస్తాం. సో ఏ పరిస్థితుల్లో అయినా మీ యూత్ కాంగ్రెస్ పార్టీ బాలనాయక్ ఎమ్మెల్యే అండగా ఉంటాడు. యూత్ కాంగ్రెస్ని విపరీతంగా బలోపేతం చేయవలసిన అవసరం లేదు. మేము పార్టీని లక్ష్యం పెట్టుకున్నాం. కనీసం బూత్ చేసుకుంటారా, లేకపోతే విలేజ్ తీసుకుంటారా, కనీసం ఒక గ్రామ పంచాయతీ నుంచి 20 మంది యూత్ కాంగ్రెస్ వాళ్ళు ఉండాలి ఒక్కొక్క జీపీ నుంచి. రేపు మనకి వీళ్ళంతా కూడా భవిష్యత్తులో రేపు తర్వాత మీ దాంట్లో ఎవడన్నా అర్హులు ఉండి గ్రామాల్లో మీకు మంచి పేరు ఉంటుంది. ఒకసారి మీరు ఉన్నటువంటి అవకాశాలను బట్టి మీ యూత్ కాంగ్రెస్ ఎక్కడైనా పోటీ చేసే అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుంది. నేను అన్ని రకాలైన సహాయ సహకారాలు అందిస్తాను మీకు. యూత్ కాంగ్రెస్ వరకు పార్టీ మొత్తాన్ని నేను చెప్పాను, కానీ యూత్ కాంగ్రెస్ కార్యకర్తలుగా మీకు మాత్రం ఏదైనా అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా నా సహాయ సహకారాలు అందిస్తాను. అందుకే అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ కష్టపడి పనిచేయండి. మీ కష్టార్జితమే బాలునాయక్ వల్ల చాలామంది మన పట్ల రకరకాలైన వివాహాలు విపరీతాలు చేసేదానికి ప్రయత్నాలు జరుగుతాయి, ప్రతిపక్షాలు జరుగుతాయి, ఇంటర్వ్యూలు జరుగుతారు, అవతలు జరుగుతాయి. ఏది చేసినా బాలు అన్న అనేది మీ అన్న, మీ కుటుంబ సభ్యుడు. నాకు మనిషి మీద కోపం వచ్చినా ఈ నిమిషంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాకు కోపం వచ్చిన ఒక మాట అన్న ఈ మెట్లు దిగే లోపల నేను పెంచుకుంటా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు నాకున్న అనుబంధం అది. కాకపోతే 30 సంవత్సరాలుగా నేను ఈ రాజకీయంగా నిలబడేదో డబ్బులు చూస్తూ, ఆస్తులు చూస్తూ, లేకపోతే నేను పెద్ద ధనవంతులను లేక ఏ రకమైన కాదు. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల, నాయకుల దయాదాక్షలు, వాళ్ళ పుణ్యం, వాళ్ళ కష్టార్జితమే ఈ బాలునాయక్. అందుకనే మిమ్మల్ని అందరినీ కూడా తయారు చేయాలి నేను. మళ్ళీ దాంతోపాటుగా మీకు అందరికీ కూడా అండగా నిలబడాలి. ఈ నియోజకవర్గంలో మనం బ్రహ్మాండమైన 10 సంవత్సరాలు వాళ్ళు చేయలేని పని మనం ఇప్పటికీ ఈ సంవత్సర కాలంలో పూర్తి చేసుకోబోతాం. రాబోయే 4 సంవత్సరాల్లో ఈ ప్రాంతానికి సంబంధించిన సాగునీరు కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన రోడ్ల విషయంలో కావచ్చు, ఈ ప్రాంతానికి సంబంధించిన ఆసుపత్రి విషయంలో కావచ్చు, అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా తీసుకెళ్దాం. ప్రతి తండాకు, ప్రతి గ్రామానికి మన అందరం కూడా రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు మనకు చాలా ప్రతిష్టాత్మకమైన ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యే చల్లగా ఉంటేనే పార్టీ చల్లగా ఉంటే ఎమ్మెల్యే చల్లగా ఉంటే మీరు చల్లగా ఉంటారు. ఎవరికైనా వారి మీద కోపంతో మనం ఏమైనా చేసుకుంటే అది మనకే నష్టం జరుగుతుంది. అందుకనే పార్టీని కాపాడుకోవాలి, ఎమ్మెల్యేని కాపాడుకోవాలి, ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. మనం అందరం కూడా కలిసికట్టుగా ఉండాలి. మీకు అవకాశం వచ్చినప్పుడు మిమ్మల్ని మేము కాపాడే బాధ్యత మాది. కాబట్టి అందరూ కూడా కలిసికట్టుగా పనిచేద్దాం. మనం ఈ 4 ఏళ్ళలో బ్రహ్మాండమైన అభివృద్ధి చేద్దాం. మీరందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం. యూత్ కాంగ్రెస్ అంటే
చూపెట్టాలి ఒకసారి. నేను చాలా రోజులు అనుకుంటా చూడాలని, కానీ మీరు ఎప్పుడో చూస్తలేదు, సమయం దొరకలేదు. మీ వర్త్ కూడా చూడాలి. యూత్ కాంగ్రెస్ అని ఎంతమంది వెళ్తారు? యూత్ కోర్లు యూతే, మేము పార్టీలో ఎవరు రాము, కానీ యూత్ కాంగ్రెస్ అని కనబడాలి. యూత్ కాంగ్రెసే ఇవాళ పార్టీకి కొమ్మ. అందుకే మీరు బ్రహ్మాండమైన పని చేయండి అని మీ అందరూ కూడా ఎక్కువ చేస్తూ, ఇవాళ సంవత్సరం పూర్తయిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. రాబోయే 4 సంవత్సరాలు ఇంకా కష్టపడి పనిచేద్దాం. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం. ఈ నియోజకవర్గంలో బ్రహ్మాండమైన అభివృద్ధిని ముందు తీసుకువెళ్దాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం కూడా ముందుకెళ్దాం. అదేవిధంగా మీరు పార్లమెంట్ సభ్యులు మన సోదరుడు రఘువీరెడ్డి గారు బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించాం. వారు ఈ నియోజకవర్గం నాకు ఎప్పుడు చేదోడు వారుగా ఉంటూ వారి యొక్క సహకారం తీసుకొని మనం తప్పకుండా ముందుకెళ్దామని చెప్పి ఈ సందర్భంగా మీకు మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. నెట్టగారి రైట్. నేను ఆయాన్ని పెట్టి చాలా లోపల వరాలి. సీఎం అరే నువ్వు అడ్డపెట్టకు రా. అయిపోయింది. అరే తరుగురా హలో అడ్డంగా రాకు. తుమ్మపురం క్షేత్ర దిగుతారు. తెలంగాణ
ఎవరన్నా ఫోటోలో అమ్మాలంటే ఫోటో ఉందనా 150 అందరూ ఉందేనా అది పక్క కూడా రాజు ఉండు రాజు ఉండు ఇప్పుడు ఉందా మనం పోదాం దారి అదే సేవా సేవా ఇట్రా పట్టుకో మేము కూడా పోయినప్పుడు రైట్ రైట్ అందరు తీసుకుంటారు రైట్ వాళ్ళు వెళ్ళిపోవాలి చేస్తున్నా చూడరా సరే చూడు రైట్